హాయ్ గ్యాంగ్స్, వెల్కమ్ టు విను యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు అయితే మా సొంత గ్రామానికి వచ్చాము. ఇక్కడ మా అన్నోళ్ళ పొలం దగ్గరికి అయితే వచ్చినాము. చూడండి ఈ ప్రకృతి అందాలు ఎంత అందంగా ఉన్నాయో. ఈ ప్రకృతి అందాలు మీకు ఎంతమందికి ఇష్టమో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకైతే మా గ్రామము, మా చెరువు, మా ఊర్లో ఆ నాగాలమ్మ గుడి అంతా చూపిస్తాను. ఓకే, చూడండి ఈ పక్క అయితే చూడండి ఎంత బాగున్నాయో. చూడండి చూడండి ఎంత బాగున్నాయి. చూడండి అరటి తోటలు మా ఊరి గుట్ట సదరం చేసి ఆ గుట్ట పైన అయితే అరటి తోటలు వేస్తున్నారు. చూడండి ఎంత బాగున్నాయో. మీకు ఇలాంటి అందాలు ఎంతమందికి ఇష్టమో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మంచి మంచి ఈ ప్రకృతికరమైన వీడియోలు అన్నీ మీకు చేసి చూపిస్తాము. ఓకే చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీకు కలుస్తాము. చూడండి చూడండి ఎంత అందంగా ఉందో ఈ ప్రకృతి. మా పొలాలంటే అంత అందంగా ఉంటాయి. ఇదో ఈ పక్క చూడండి, మా ఊరి గుట్ట పైన సాకిరే తిప్ప అంటాం దీన్ని. ఆ సాకిరే తిప్ప పైన శివాలయం కట్టినాము. చూడండి ఎంత అందంగా ఉందో. చూడండి మా ఊరి చెరువు. మా ఊరి చెరువు చాలా పెద్దది. ఇంకా ఆ పక్క అంతా మొత్తం ముగ్గురాయి మిల్లులు ఉంటాయి. ముగ్గురాయి మిల్లు. ఈ చెరువు చూడండి ఎంత పెద్దది ఉందో, చాలా పెద్దది ఉంటుంది. చుట్టుపక్కల ఊర్లే ఉంటాయి. మేకలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. దండిగా పాపం పొద్దుపోయింది కదా, అంతా మేకలు మేపుకొని వాటి గూడు చేరుస్తున్నారు మేకల్ని. చూడండి ఇది వచ్చేసి మా ఊరి చెరువులో తూము. ఇవంతా బయట నుంచి ఊరు వదిలి బయట పోయి వచ్చిన వాళ్ళకి ఎంత అనుభూతి అంటే, ఇదంతా మేము చిన్ననాటి జ్ఞాపకాలు, తీపి గుర్తులు. ఎంత బాగా ఇక్కడంతా మేము ఆడుకుంటా, ఈ కట్టపైన ఆడుకుంటా, ఈ చెరువులో మునుగుతా, ఆ పొలాల మధ్య వ్యవసాయాలు చేసేవాళ్ళ కాడ చిన్నప్పుడైతే ఈ గొడ్ల తోలుకొచ్చుకొని పొట్టేళ్ళు అవి మేపుకుంటా. ఇది ఈ పక్క వచ్చేసి ఇక్కడ మా నాగాలమ్మ చూపిస్తాను. ఇప్పుడు చెరువు చూడండి ఎంత బాగుందో. ఈ తూము కాడ అయితే కూర్చొని ఈ నుంచి ఎగిరెగిరి దూకేది. అంత తీపి గుర్తులు మాకైతే. ఓకే చూడండి ఇదంతా చాలా చాలా అంటే మీరు దూరంగా ఉండి ఇలాంటి అనుభూతులకు దూరం అయిన వాళ్ళు ఈ వీడియోలు చూసి ఎంత ఆనందపడతారంటే అంత ఆనందపడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్తా ఉంటే నాకు ఆ మనసులో ఫీలింగ్ అలా వస్తూ ఉన్నది. చూడండి ఇక్కడ మా ఊరి నాగాలమ్మ. నాగాలమ్మ అని ఎందుకంటున్నానంటే, ఇక్కడ మా ఊర్లో అయితే ఈ నాగల చవితికి అదే ఇంకా నాగేంద్రులు అంటాం మేము. ఇక్కడ నాగల చవితి, నాగల దేవుడు అని మేము అంటాము. ఇంకా కొన్ని దిక్కుల నాగాలమ్మ అంటున్నారు కాబట్టి అందరికి అర్థం కావాలనేసి మాకైతే మేము నాగల దేవుడు, నాగల కట్ట అంటాము. ఇలా చూడండి ఎంత బాగున్నాయి, ఎంత బాగా కట్టినారు మా ఊరు గ్రామ ప్రజలు. ముందైతే ఇలా ఉండేది కాదు. ఇక్కడ ఒక చెట్లు, ఆ చెట్ల మధ్యలో ఈ విగ్రహాలు అనేది ఉండేది. ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో. బాగా దీనికి ఈ గడ్డ ఏర్పంచి, సౌకర్యం ఏర్పంచి, నలుగురు పూజలు చేసుకునేట్టుగా బాగా. అప్పుడైతే ఒకరు పూజలు చేసుకొని చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడైతే ఎంతమంది వచ్చినా పూజలు ఒకరి తర్వాత ఒకరు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ఇది ఫ్రెండ్స్ మా ఊరి విషయాలు. చూడండి ఈ నుంచి చూడండి మా ఊరి పొలాలు ఎలా ఉన్నాయో. ఈ నుంచి సుమారుగా ఒక 1000 ఎకరాల మాగానే ఉంటుంది మా చెరువు కింద. ఇది మా పక్క వచ్చేసి మా కోట. అంటే పెద్ద పురాతన కోట. కానీ ఇప్పుడు ఆ కోట అనేది మొత్తం సర్వం చేసేసి పొలాలు ఆక్రమించేసుకొని పొలాలు చేసుకొని ఉన్నారు. కాబట్టి మీకు కోటను చూపించలేకపోతున్నాను. ఓకే థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మా ప్రకృతి అందాలను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ బాయ్, థ్యాంక్ యూ. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. నమస్తే.